శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారాహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఎందుకు అంటే ప్రియులారా, నరుల యొక్క చెడుతనము భూమి మీద బహుగా విస్తరించినప్పుడు నోవాహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. నోవాహు దేవుని వలన కృప పొందుకున్నటువంటి వ్యక్తి. అంతేకాదు, నిందారహితుడు కూడా. ఇంకా చెప్పాలంటే నీతిమంతుడిగా జీవించాడు. ప్రియులారా, నీతిమంతులు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అవును, నమ్మాలి. ఇదే వాక్యాన్ని కీర్తనకారుడు కూడా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీతిమంతుల సంతానము విడబడుట కానీ వారు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట కదా ప్రియులారా. ఈ మాటలను విని నమ్మి విశ్వసించాలి. ఎందుకంటే నీవు నీతిగా యథార్థగా బ్రతికితే, ఇదిగో నోవాహు కాలంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు ప్రియులారా. కాబట్టి ఒక్క నోవాహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నందున ఆ నీతిమంతుని యొక్క సంతానము అంటే తన కుటుంబం అంతా కూడా జల ప్రళయంలో నుండి దేవుడు తప్పించి రక్షించాడు. గుర్తుపెట్టుకోండి, నీతిగా బ్రతకడం అంటే ఏంటి? ధర్మశాస్త్రానుసారంగా జీవించడమే కదా, వాక్యానుసారంగా బ్రతకడమే కదా. అవును, ఇప్పుడు నువ్వు ఏ వాక్యమైతే వింటూ ఉన్నావో, ఏ వాక్యమైతే ధ్యానిస్తూ ఉన్నావో, ఆ వాక్యానుసారంగా జీవిస్తే నీవు నీతిమంతుడవు అని పిలువబడతావు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీ తోటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నీ ఇరుపక్కల ఉన్నటువంటి కుటుంబాల మధ్యలో కావచ్చు, నీ గురించి ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? వీరు నీతిమంతులండి, వీరు నిజమైన భక్తులు అని నీ గురించి అంటూ ఉన్నారా? సాక్ష్యం ఇస్తున్నారా? అదేనండి సాక్ష్యం అంటే. దేవుడు నీ ద్వారా కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఈ పాపిష్టి లోకంలో నీవు నీ కుటుంబము నీతిమంతులుగా ఎంచబడి దేవునికి ఇష్టమైన జనముగా జీవించాలి అన్నటువంటిదే దేవుని కోరిక. కాబట్టి ఆ మాటలు విని గుర్తుపెట్టుకొని జీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించినటువంటి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దండి ప్రభా. నోవాహు కాలంలో తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నాడో, ఈ పాపిష్టి లోకంలో, భ్రష్ట లోకంలో ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరే రక్షణ కవచంగా ఉంటున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.